శ్రీ గురుభ్యో నమః. మన తులసిదాస్ గారు రచించిన శ్రీరామచరితమానసం నుండి సుందరకాండ చూస్తున్నాం. సమర సన్నాహాలు. కపిపతి బేగి బులాయే ఆయే జూత భజూధా నానా భరన అతులా బలా బానర భాలు వరూధా. వెంకటే కపిరాజు సుగ్రీవుడు తన సేనాపతులను పిలిపించాడు. వివిధ వర్ణాలు కలిగి అపార బల సంపన్నులైన వానర బల్లోక సమూహాలు వచ్చాయి. ప్రభుపద పంకజనావహి సీసా గజ్జహి భాలు మహాబల కీసా దేకి రామ సకల కపిసేనా చితై కృపా కరీ రాజీవనేనా రామ కృపా బల पायि कपिंदा भये पच्चजुत मनहु गिरिंदा हर्षि राम तब कीन्ह बयाना सगुन भये सुंदर शुभनाना जासु सकल मंगलमय कीर्ति तासु पयान सगुन यह नीति प्रभु पयान जना बैदेही फरकी भामा अंग जम कही देही जय जय सगुन जान की होई असगुन भय रावण ही सोई चल कटकु को बर नहीं पारा गजहि बानरा भालु अपारा नख आयुध गिरी पाद पधारी चले गगन मही इच्छाचारी के हरिनाद भालु कपि करही डगमगाही दिग्गज चिखरही. వానర బల్లూక సైన్యాలు శ్రీరామచంద్రుని చరణ కమలాలకు నమస్కరించి గర్జించాయి. శ్రీరాముడు ఆ వానర సేనను చూసి తన కృపాదృష్టిని వాటిపై ప్రసరింపచేశారు. శ్రీరాముని అనుగ్రహ బలాన్ని పొంది వానర్లు రెక్కలు వచ్చిన మహాపర్వతాల వలె విజృంభించారు. ప్రసన్నుడైన శ్రీరామచంద్రుడు బయలుదేరారు. అనేక శుభశకునాలు ఎదురయ్యాయి. సర్వశుభాలకును ఆలవాలమైన ప్రభువు బయలుదేరేటప్పుడు శుభశకునాలు కలగడం సహజమే కదా. జానకీదేవికి వామపార్శ్వము అదురుతోంది. ఆ శుభశకునాన్ని శ్రీరాముని సమర ప్రస్థాన సూచకంగా భావించారు. అవి రావణ్ణి పాలిటి అపశకునాలు. ఆ సేనల కదలికలు వర్ణనాతీతాలు. లెక్కింప సాధ్యము కాని వానర్లు భల్లూకాలు గర్జనలు చేస్తూ ఉన్నాయి. నఖాయుధులైన వానర్లు భల్లూక రాజులు పర్వతాలను పెకలించిన వృక్షాలను మోసుకుంటూ నేలపై కొన్ని ఆకాశంలో మరికొన్ని పోతూ ఉన్నాయి. వాటి సింహగర్జనలను విని దిగ్గజములు వణుకుతూ ఘీంకరిస్తున్నారు. చీకరహి దిగ్గజడోల మహిగిరి లోల సాగర ఖర కరి మనహర్ష సభ గంధర్వ సురముని నాగ కిన్నర దుఃఖఠరి కట కట హి మర్కట बिटप भट बहु कोटि कोटि हदावही जय राम प्रबल प्रताप कौशल नाथ गुण गण गावही सही सकन भार उदार अहिपति बार बार ही मोहई गहदसन पुनि पुनि कमठ पृष्ठ कठोर सो किमि सोहई रघुबीर रुचिर प्रयाण प्रस्थिति जानी परम सुहावनी जनुक मठ कर पर सर्पराजसो दिखत अबिचल पावनी. దిగ్గజాలు కింకారాలు సలుపుతున్నాయి.
భూమి కంపించింది, పర్వతాలు చలించింది, సాగరాలు అల్లకల్లోలాలవుతున్నాయి. గంధర్వులు, దేవతలు, మునులు, నాగులు, కిన్నెర్లు మొదలైన వారందరూ తమ దుఃఖాలు పోతున్నాయని పొంగిపోతున్నారు. కోట్ల కొలది వానర యోధులు పండ్లు పటపటా కొరుకుతూ పరిగెడుతూ ఉన్నారు. బలశాలియు ప్రతాపవంతుడు అయిన శ్రీరామచంద్రునకు జయమగుగాక అంటూ అందరూ జయ జయధ్వానాలు చేస్తున్నారు. శ్రీరాముని గుణగణాలు కీర్తిస్తున్నారు. సర్వశ్రేష్ఠుడు, సర్వాధిపతి అయిన ఆదిశేషుడు కూడా ఆ సైన్య భారాన్ని మోయలేక మోహితుడై తడవకు ఆదికూర్మం వీపును తన పండ్లతో గట్టిగా పట్టుకుంటూ ఉన్నాడు. అతి మనోహరమైన శ్రీరామచంద్రుని ప్రస్థానయాత్ర గాథను ఆదికూర్మము వీపుపై వ్రాయిచున్నాడా అన్నట్లు ఆదిశేషుడు ఆ సమయంన ఒప్పుచున్నాడు. ఎహి బిది జాయి కృపానిధి ఉతరే సాగర తీరా జహతహ లాగి ఖాన ఫలా భాలు విపుల కపిబీరా. ఈ విధంగా కృపానిధి అయిన శ్రీరాముడు సముద్ర తీరానికి చేరుకున్నారు. అసంఖ్యాక వానర భల్లూక రాజులు అక్కడక్కడ ఫలములను ఆరగిస్తూ ఉన్నారు. మండోదరి హితం పలుకుటము. ఊహాని చాచర రహి సశంకా జబతే జారి గయవు కపిలంకా నిజ నిజ గృహ సభ కరహి విచారా నహి నిశిచర కులా కేరవు బారా జాసుధూత బల బరని న జాయి तेहि आये पुरा कवन भलाई दो दिन सन सुनी पुरजन बानी मंडोदरी अधिक अकुलानी रहसि जोरी कर पति पगलागी बोली भजन नीति रस पागी कंत करश हरिसन परिहरहु मोर कहाती हितहि अधरहु समुझत जासु दूत कई करनी स्रवहि गर्भ रजनी चर घरनी तासु नारी निज सजीव बुलाई पटी बहु कंत जो चहु भलाई तव कुल कमल विपिन दुखदाई सीता सीतनि सा समाई सुनहु नाद सीता बिनु दीन है हितन तुम्हारा शंभु अजकीन है. హనుమంతుడు లంకని కాల్చి వెళ్ళినప్పటి నుండి లంకావాసులైన రాక్షసులు భయంతో వణుకుతూ తమ ఇండ్లలోనే దాక్కొని ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పుడు రాక్షస జాతిని రక్షింపగలిగిన వారు ఎవ్వరూ లేరు. దూత బలానికి మనం తట్టుకోలేకపోయినప్పుడు ఇక స్వామియే స్వయంగా వస్తే మన గతేమవుతుంది? నగరవాసుల మాటలను దూతల ద్వారా విని మండోదరి మిక్కిలి వ్యాకులు పడింది. ఆమె ఏకాంతమున రావణుని పాదాలపై పడి వేడుకొంటూ నీతి వచనాలను పలుకుతోంది. ప్రాణేశ్వర, శ్రీహరితో ద్వేషాన్ని మానండి. అత్యంత హితకరమైన నా మాటల్ని ఆలకించండి. అతని దూత కృత్యాలను తలచినంతనే రాక్షస స్త్రీలకు గర్భపాతములవుతున్నాయి. నిజంగా మీ క్షేమాన్ని మీరు కోరుకుంటే మీ మంత్రి ద్వారా శ్రీరాముని ధర్మపత్నిని ఆయన కడుకు చేర్చండి. రాక్షస కులమనడి కమలవనాన్ని నాశనమనొచ్చు. మంచు రాత్రి వలె సీత ఇక్కడికి చేరుకుంది. నాదా వినండి, సీతను తిరిగి అప్పగింపనిచో బ్రహ్మరుద్రాదులు కూడా మిమ్మల్ని రక్షింపజాలరు. రామబాణ అహిగన సరిసా నికర నిసాచర భీకా జబలగి గ్రసతన తబాలగి జతను కరహు తజిటీకా. శ్రీరాముని బాణాలు సర్పాలతో సమానము, రాక్షసుల మూకలు కప్పలతో సమానము. ఆ పాములు ఈ కప్పలను కబలింపక ముందే మీ పట్టుదలను మాని మంచి పని చేయుడు. శ్రవణ సుని సటథా కరిబాని బిహసా జగత విదిత అభిమాని సభయ సుఖావు నారికర సాజా మంగళ మహుభయ మన అతి కాజా జౌ आवई
मर्कट कटकाई जियाई बिचारे निशिचर खाई कंपहि लोकपा जाकी त्रासा तासु नारी सभित बड़ी हासा अस कही बिहसी ताहि बुरलाई चले वो सभा ममता अधिकाई मंदोदरी हृदय कर चिंता भयउ कंत पर विधि विपरीता बैठेऊ सभा कभरी असिपाई सिंधु पार सेना सभाई पूजहि सचिव उचित मत कहु ते सब हसे मस्ट करि रहु जितेहु सुरासुर तब शम नाही नर बानर केहि लेखे माही మూర్ఖుడు దురహంకారి గర్విష్ఠుడు అయిన రావణుడు ఈ మాటల్ని విని బిగ్గరగా నవ్వి పరిహాసం చేస్తున్నాడు. స్త్రీలు స్వభావ సిద్ధంగానే పిరుగువారన్న మాట నిజము. అశుభ సమయాలయందు భయపడతారు. వీరి హృదయాలు మిక్కిలి దుర్బలాలు. వానర సైన్యమే వస్తే వారిని భక్షించి రాక్షసులు జీవిస్తారు. లోకపాలురు కూడా నన్ను చూసి భయంతో వణుకుతారు. ఇట్టి స్థితిలో నా భార్యవైన నీవు భయపడ్డం మిక్కిలి హాస్యాస్పదము. ఈ విధంగా పలికి రావణుడు అతి ప్రేమతో ఆమెను కోగలించుకొని సభకు వెళ్ళిపోయాడు. మండోదరి ఈ సమయంన విధాత ప్రతికూలంగా ఉన్నాడు అని మనస్సులో చింతింపసాగింది. రావణుడు సభలో ఆసీనుడు అవుతుండగానే శత్రు సైన్యాలు సముద్రపు ఆవల తీరంన చేరాయి అనే వార్త వచ్చింది. అతడు ఇప్పుడు మన కర్తవ్యం ఏంటో తెలపండి అని మంత్రులను అడిగాడు. వారు నవ్వుతూ ఇలా అంటున్నారు, ఇందులో విశేషమేముంది? దీనికే చింతించాల్సిన పనేం లేదు. మీరు దేవతలను రాక్షసులను జయించినప్పుడు కూడా మీకు ఏ మాత్రము శ్రమయే అనిపించలేదు కదా. ఇప్పుడు ఈ అల్పులైన నరవానరులను లెక్క చేయడం ఎందుకు? సర్వం శ్రీరామచరణారవిందార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.